సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఒక కులాని కోసమో ఒక కుటుంబం కోసమో పనిచేయలే. బహుజనులందరినీ కూడగట్టుకొని బహుజనులతోని దండయాత్ర చేసి గోల్కొండ కిలా మీద జెండా ఎగరేసి బహుజనుల సమాజాన్ని సమాజాన్ని స్థాపించిన వీరుడు. ఆయన స్ఫూర్తి ఎప్పుడు ఈ తెలంగాణ ప్రజలకు ఉండాలి. అందుకే వారి విగ్రహాన్ని ఇక్కడ పెట్టండి. దానికి అవసరమైన నిధులు ఎన్నైనా అద్భుతమైన మహారాష్ట్రలో ఒక ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని పెట్టుకోవడానికి మరాఠీలు ఎంత ప్రాధాన్యత ఇస్తారో తెలంగాణ రాష్ట్ర బిడ్డలు కూడా వీరుడైన సర్దార్ సార్వై పాపన్న గౌడ్ విగ్రహానికి కూడా వాళ్ళ చరిత్రను గొప్పగా రాసుకొని ప్రపంచానికి చెప్పుకున్నారు. మనం పోరాటం చేసినాం, విజయాలు సాధించినాం, కానీ చరిత్రను చెప్పుకోవడంలో వెనుకబడితే ఇప్పుడే మిత్రుడు మహేష్ గౌడ్ గారు చెప్తున్నారు. మన వాళ్ళు కాదు, బ్రిటిషర్స్ బ్రిటిష్ లైబ్రరీలో ఇంగ్లాండ్లో సర్దార్ సర్వాయి పాపన్న గురించి పెద్ద పుస్తకం, ఆయన పౌరుషం గురించి, ఆయన పోరాటం గురించి, ఆయన వీరత్వం గురించి రాస్తే అక్కడి నుంచి తిరిగి ఆయన జీవిత చరిత్రను మనం తెలుసుకున్నాము అని. అంటే ఒక గొప్ప వీరుడి గాథ మనము కాదు, పక్క దేశాల వాళ్ళే గుర్తించి అక్కడ వాళ్ళ లైబ్రరీలో ఆ వీరుడి యొక్క గాథను గ్రంథ రూపంలో పెట్టిండ్రంటే మహానుభావుడు గొప్ప వ్యక్తి కాబట్టే బహుజనుల కోసం తన జీవితాన్ని అంకితం చేసిండు కాబట్టే ఈరోజు వారికి ఆ కీర్తి గౌరవం దక్కింది. వందల సంవత్సరాలైనా ఈనాడు మనమందరం స్మరించుకుంటున్నాము, వారిని స్ఫూర్తిగా తీసుకుంటున్నాము అని అంటే వారి చేసిన పోరాటం అద్భుతము. ఆనాడు రాజులను కూడా జయించిన బహుజనుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. అందుకే ఆ వీరుడి విగ్రహాన్ని ఇక్కడ పెట్టడమే సముచితమని భావించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిర్ణయం తీసుకొని ఈ ప్రాంతంలో మనం ప్రతిష్ఠించుకోవడం జరిగింది. మిత్రులారా, ఈ దారిలో వచ్చే వాళ్ళకు పోయే వాళ్ళకు వాళ్ళ స్ఫూర్తి, వారి పోరాటం ఖచ్చితంగా భవిష్యత్ తరాలకు అందిస్తుంది. అదేవిధంగా దీన్ని అద్భుతంగా నిర్వహించుకునే బాధ్యత మా గౌడన్నలదే. దాన్ని కాపాడుకొని చాలాసార్లు విగ్రహాలను ప్రారంభించుకుంటాం, కేవలం వర్ధంతులు జయంతుల రోజు వచ్చి దండ వేసి దండం పెట్టుకొని పోతుంటాం. ఈ విగ్రహం అట్లా కాదు, నిత్యం స్ఫూర్తిని నింపే విధంగా దాన్ని జాగ్రత్తగా ప్రజలకు అందుబాటులో వచ్చే వాళ్ళకు పోయే వాళ్లకు ఒక స్ఫూర్తినిచ్చే విధంగా అక్కడ కావాల్సిన లైటింగ్, ఇతర ఏర్పాట్లను అన్నిటిని కూడా చేయాల్సిందిగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా.